సో దాగ ఏంటి? పలపువ. ధాగ పలపువ. ధా అంటే ఏంటి? ఆ, ధాతు ధాతు. ధాతు గా అంటే గణం గణము. గణము. గణం ప అంటే 10. 10 పది. లా అంటే లకారం. లకారం లకారం. పు అంటే పురుష. పురుష. వ అంటే వచనం వచనం. వచనం. ఓకేనా? ధాగ వచ్చేది. వెరీ పలపువ. గుడ్. దాగ పలపువ. ఓకే. సో ఈ ఆర్డర్ లో మనం రాసుకుంటాం. ఓకేనా? ఓకే. అదే దాని కొరకే నేను ఎదురు చూస్తున్నా. ఎప్పుడు ఆర్డర్ వచ్చేసింది ఇస్తారని. ఈరోజు. ఈరోజు వచ్చేసింది ఇంకా. దాగ పలపువ, దాగ పలపువ, దాగ పలపువ. ఓకే. ధాగ పలపువ. ధా దాగ. వద్దు ధా ఓకే అండి. ధాగ పలపువ ఆ ఆర్డర్ లో మనం రాసుకుంటాం. ఎక్కడ సౌండ్? అనంత్ గారు. ఓకే. సో ఇదండి ధాగ పలపువ. అది మన ఆర్డర్ లో రాసుకుంటాము రూపసిద్ధి చేస్తున్నప్పుడు. సో ఇప్పుడు మనకి రియా అనేది ధాతువు కదా. సో ఇప్పుడు మిప్పు చేస్తున్నాం మనము. అవునా? లంగ్ లకారంలో మిప్పు చేస్తున్నాము కదండి. మొత్తం పురుష అవును. ఏకవచనం కదా. అవును. లంగ్ లకారంలో మిప్పు. ఓకే. ఓకే. సో మిప్పులో మ మిగిలింది. అవునా? సో ఇక్కడ ఆ, ఆ పెట్టుకున్నాము. ఆ ఆ. రియా మ అలా వచ్చింది. అవునా? సో ఇప్పుడు మనకి ఏం కావాలి? మధ్యలో ఆ ఉంటది కదమ్మా. ఆనే ఇక్కడ వచ్చింది కదా. యాలో ఆ వచ్చింది కదా. ఈ యు ఈ యంగ్ లో ఇయ్యు మిగిలింది కదండి. ఆ. తర్వాత ఈ ద- ఆ ఉంది. ఆని కలుపుకున్నాం. ధాతుగణంది ఆ కలుపుకున్నాం. ఈ ఆ, యా అనింది. ఇయ, ఇయ, ఆ. రియా. ఓకేనా? సో రియా అవును. మనకి వచ్చింది. ఇప్పుడు మా అనేది ఏంటిది? మీరు రాసుకున్న మూడో సూత్రం ఏంటిది? నాలుగో వికరణ సూత్రం. ప్రత్యయం. నాలుగో సూత్రమా మూడో సూత్రమా చూడండి. నిత్యంకితహన. అంటే యయి ప్రత్యాహారం యై ప్రత్యాహారం. అటో జై దీర్ఘో ప్రత్యాహారం. యయి అతో దీర్ఘ జై. ఏ ప్రత్యాహారం. సో ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ అటో దీర్ఘ హరియా దీర్ఘం రావాలి. యాకు దీర్ఘం రావాలి. యాకి దీర్ఘం దీర్ఘం. అది కరెక్టేనా మరి? కాదు కరెక్ట్. కరెక్ట్. కరెక్టే కరెక్టా ఎందుకంటే ఆ అవును. సూత్రం చెప్పింది ఎయి వర్ణం పరంలో ఉంటే అంగానికి ఉన్న అదంత అంగానికి దీర్ఘం అవుతుంది. చివర్లో ఉన్న అచ్చు దానికి దీర్ఘం అవుతుంది. సో ఇప్పుడు మరి మనకి కరెక్టే వచ్చిందా? ఆర్యం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంగము దేంట్లో అన్నాము? ఓ, ఆ, రియా అనేది అంగం సో రియా అనేది అంగం. అవునా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? అమ్మ ఉంది. అవునా? ఏముంది అక్కడ? అమ్. అమ్మ. అమ్ ప్రత్యాహారం కదా. ఆ, మీకి అమ్మ వచ్చింది కదా. మనకి మీ అనేది మీ అలాగే లేదు. సో అవును, మీకి అవును. అమ్, అమ్. అమ్మ వచ్చింది కదా. అమ్మ తీసుకున్నాం కదా మీకి. అవును. తస్థమిపాం తాం తం తం తామహ. తామహ. మీకేంటిది? అమ్మ ఆదేశం వచ్చింది. అవునా? అప్పుడు అది ఎయి వర్ణం కాదే. అది ఏ వర్ణం కాదు అప్పుడు. అవునా? ఆ. సో అప్పుడు ఏమైంది? కాబట్టి అది దీర్ఘం అప్పుడు రాదు. అటో దీర్ఘ యయి రాదు ఇక్కడ కాదు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ యకారంలో ఆకారం ఉంది. ఇక్కడ అమ్ములో ఆకారం ఉంది. అప్పుడు ఏమైతుంది? అతో గుణే సవర్ణ అవ్వదు. సంధ్య. అవుతుందా? అతో గుణే అతో గుణే. పదాంతంలో లేదు కదా సవర్ణ దీర్ఘ సంధి అంటే అందుకే. ఆద్గుణ ఇది ఆద్గుణ పద మధ్యంలో ఉంది కాబట్టి అతో గుణే అతో గుణే రావాలి. ఆది గుణ కాదు. ఓకే. అతో గుణే. అర్థమైందా? అప్పుడు రియమ్మే ఏ గుణలో ఉంటుంది పరరూపం ఏకాదేశం మా కవిత. రియం అంతే. ఏమైంది అది? ఆ రియం. యా అక్కడ ఆల్రెడీ ఉంది. తర్వాత మ పెట్టేస్తున్నాం. అవునా? రియం. హరియం. ఆహా. ఉమ్. ఆ ఓకే. తర్వాత ఇప్పుడు అదే అనంత్ గారు ఏంటి అడుగుతున్నారు? ఓ గుణ అంటే పరరూప. పరరూపం ఏకాదేశం పరరూపం ఏకాదేశం. కరెక్ట్. అతో గుణే పరరూపం ఏకాదేశం. అంటే థ్యాంక్ యూ. ఇక్కడ ఆ ఉంది, అమ్మ ఉంది. ఇక్కడ పాలు నీళ్ళు ఏంటివి? ఇక్కడ నీళ్ళేమో యాలో ఉన్నటువంటి ఆ. సూపర్. అమ్లో ఉన్నటువంటిది పాలు. ఆలో పాలు. పా. ఇది ఇందులో కలిసిపోయింది. అవునా? పరరూపం వచ్చింది. అర్థమైంది. ఓకే.
సో ఆ రియ్యం వచ్చిందండి. నెక్స్ట్ ఈ పి పి అనే ధాతువు పియ్య అయ్యింది ఈ యంగుతోనే. అవునా? ఈ యంగు తర్వాత వికరణ ప్రత్యయం రెండు కలిపి పియ్య అయ్యింది. అవునా? ఆ, తర్వాత అం పెట్టండి. అం పెడితే ఏమవుతుంది? అతోగునే వచ్చేసి ఒకటి రైట్ ఆ, సైడ్ పూర్వ పరందే ఆ, వచ్చేసింది. ఆ. అప్పుడు అపియం నోమిని అయితే ఆపియం. అర్థమైందా? అపియం. ఆ, అవును. ఆపియం. అపియం, అధియం, అక్షయం. ఆ, అర్థమవుతుందా ఇవి ఎట్లా వస్తున్నాయి అనేది? అర్థమవుతుంది. మునిగారు ఎంత స్పీడ్ చెప్తే అలాగ ఆ. అర్థం అవుద్దండి. మునిగారు ఎంత స్పీడ్. నెక్స్ట్ ఇక్కడ ఆ గువా గువాలో ఏమైపోయింది? ఇక్కడ గు అనేది ఎలా వచ్చింది? ఉకారం. ఉకారం ఉంటే ఉవంగ్, అందుకే ఉవా వచ్చింది మనకు అక్కడ. అవునా? తర్వాత అవును. ఆ గువం. అగువం. తర్వాత అధ్రువం. అధ్రువం. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటిది? ఇది ఆ ఇదేం ఏ ధాతువు ఇది? ఏ పది ఇది? పుంగ్. అదే, పుంగ్ శబ్దే. అంటే ఆత్మనేపదం. ఆత్మనేపదం. సూపర్ అండి. ఎందుకంటే ఆత్మనేపదం వచ్చింది అది? అనుదాత్తంగిత ఆత్మనేపదం. ఏంటిది అది? అడత తంగిత ఆత్మనేపదం. ఆ సో అనుదాత్తము తర్వాత గిత్ లకారము. గిత్ ధాతువు, గిత్ గకారం ఎత్తైనటువంటి ధాతువు అది. కాబట్టి ఏమొచ్చింది దానికి పేరు? ఆత్మనేపదం. ఆత్మనేపది అని పేరు వచ్చింది. అనుదాత్తంగిత ఆత్మనేపదం. అవునండి. సో యా తర్వాత ఇది కువా అయ్యింది. అవునా? ఆ ఆ కువా. సో ఇప్పుడు మనకి మా ఉత్తమ పురుషలో ఆత్మనేపదికి ధాతువు ఏంటిది? ప్రత్యయాలు ఏంటివి? ఇట్ వహి మహి. మిప్పు మస్ మస్. ఆ, ఇట్ ఆత్మనేపదంలా ఇట్. ఇటు ఇటు వై మయింగ్. సో ఇట్ కాబట్టి మనకి అదేం కావాలి? టకారం హలంత్యం ఈ మిగిలింది. ఇట్ ఈ అంటే అదే తప్పు రాసిన కదా. ఇట్ ఇట్ ఈ రాలే. అవును, డట్ అని రాసినాను. ఇట్. ఓకే. సో ఈ ఉంది. అవునా? ఈ టకారం పోయింది, ఈ మిగిలింది. తర్వాత ఇట్కి ఏమన్నా ఉందా? ఇకారానికి అంటే ఏమైనా ఉందా? ఆత్మనేపదిలో ఇకారానికి ఏమైనా ఉందా? తొందరగా. ఉమ్, ఈ ఏగా మారుతుంది కదా. ఉమ్, గుణం అవుతుంది. గుణం ఇతశ్చ అవుతుంది. ఇతశ్చ గుణం ఇతశ్చ దేంతో అయింది? గుణం దేంతో అయింది? ఇకారం తీసేయాలా దాని ఎట్లా? ఈ ఇంతే ఉంటది, ఇంతే ఉంటది. సో గుణం ఎట్లా అయిందంటే పక్కన ఉన్న దాన్ని బట్టి అయింది. ఓకే. సరే. ఇప్పుడు ఆ కువ ఈ వచ్చింది. అవునా? ఆ కువ ఈ. ఇక్కడ వాలో ఏముంది? వా లోపల అకారం, అకారం అకారం. ఉంది. అకారానికి ఇకారం కలిపితే ఏమైంది? ఆద్గుణః. ఏకారం అవుతుంది. ఆద్గుణహతోనేమైంది? ఏకారం ఏకారం. అయింది. అర్థమైందా? ఓకే. అనంత్ గారు మీ సూత్రం వచ్చిందా? ఆద్గుణః. వచ్చింది. ఓకే. అద్గుణ. ఓకే. ఇప్పుడు మొత్తం ఫైనల్ రూపం ఎట్లా వస్తుంది? చెప్పండి మీరే. అవే కువే. అకువే. ఆకువే. అంతే. ఓకేనా? ఆకువే. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఇది కువ ధాతువుది. సో ఇప్పుడు ఇక్కడ అకారం ఏంటో మీకు తెలిసిందా? లంగ్లకారం తోటి. ఎందుకు లంగిలకారం ఒకటే కాదు, ఇంకోటి ఏంటిది? హల్తో మొదలైంది కాబట్టి అకారం వచ్చింది. లేదంటే ఆకారం రావాలి. ఉత్తమం. సూపర్. సో ఇప్పుడు మనకి ప్రత్యయం ఏంటిది? ఇట్. ఇట్టులో ఏంటిది అది? ఆత్మనేపదికి ఉత్తమ పురుష ప్రత్యయం ఏంటి? ఇట్ ఏకవచనానికి. టకారం హలంత్యం ఈ మిగిలింది. అవునా? ఏం లేదు. ఇక్కడ అవును. ఆ ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఏమైపోయింది అది? ఈ కలిపితే ఏ అయింది. గుణం అయిపోయి ఏ అయింది. అంటే ఏంటి? కువ్వు ఏ. ఆ కువ్వు ఏ. కలపండి. అకువే. అకువే. అర్థమైందా? ఓకే. ఓకే. సూపర్. ఆకువే. ఓకేనా? ఓకే అమ్మా. ఆ, ఇట్లా మలిపేయకుండా ఉంటే బాగుండేది. అట్లా ఫోటో తీసుకుంటే. తీసుకోండి. నాగలక్ష్మి గారు ఉంటే ఫోటో పెడతారు మంచిగా. మరి వారికి బాగా ప్రాక్టీస్. ఎప్పుడు వీరున్నారు కదా సుబ్బలక్ష్మి గారు. అమ్మవారి మేడం తీనా? ఇది ఫోటో తీనా? తీయండి. ఫోటో తీసి ఒక్క పెట్టండి. నిమిషం ఉంచండి మేడం. మీరు ఫోన్ లో ఎవరెవరు ఉన్నారో ఫోన్ లో ఉన్న వాళ్ళు తీస్తే మంచిగా వస్తుంది. డైరెక్ట్ ఫోటో చేయడమేనా? డైరెక్ట్ ఇట్లా క్లిక్ చేయడం, రెండు కలిపి ఒత్తడం అంతే. ఏంది అది? మ్యూట్ మన వాయిస్ ది, వాల్యూమ్ ది, పవర్ ది రెండు కలిపి ఒత్తాలి ఒకటేసారి.
ఉమ్. ఉమ్, అందరి ఫోన్లు అలాగే ఉన్నాయా? అలాగే ఉంటాయి ఎక్కువ మటుకు. వాయిస్ వాల్యూమ్ది. నాకు ఉత్త ఫోటో వచ్చింది, ఉత్త నేకెడ్ ఫోటో. ఓకే ఓకే. ఓకేలే. మన యా యా వచ్చింది, బానే మా వచ్చింది. ఇక్కడ ఉమ్. ఇక్కడ అధ్రువంకు మరి దీని మాదిరి ఎందుకు రాలేదు? ఎందుకు అది మీరే చెప్పండి. అది పరస్మైపది, ఇది ఆత్మనేపది కాబట్టి. సూపర్. ఓకే ఓకే ఓకేనా? ఓకే. పరస్మైపదికి మిప్పుకి ఏమొచ్చింది ఆదేశము? ఆ, అదే పరస్మైపదికి ఆమ్ వచ్చింది. అమ్మండి. అమ్మ. అమ్ అమ్ ఆమ్ కాదు, అమ్. అమ్ అమ్ సో దేనికి ఏమన్నా ఆదేశాలు వచ్చాయా? ఆత్మనేపదిలో దీనికి దీనికి ఇట్ కదా. ఆదేశం ఏమన్నా వచ్చిందా ప్రత్యయానికి, ఇట్టుకి? రాలేదుగా. రాలేదు. రాలేదు. అంతే, జస్ట్ సంధి జరిగింది ఇక్కడ. జస్ట్ సంధి జరిగింది ఆత్గుణ అంతే. అంతే. ఓకేనా? సో ఇక్కడ ఏం ఆదేశాలు లేవు, అక్కడేమో ఆదేశం ఉంది. అది డైరెక్ట్ గా అది అయిపోయింది. ఆద్గుణః వచ్చేసి ఆద్గుణః వచ్చింది, అతో గుణే వచ్చిందా ఇక్కడ అమ్కి, తర్వాత వాలో ఉన్న ఆకారానికి తోగుణి. అతో గుణే. అతోగుణే. అతో గుణే. ఇక్కడ ఆద్గుణఃతోనేమైంది? అమ్మా, గుణం. అది ఎట్లా గుర్తుపట్టాలి ఒకసారి మళ్ళీ చెప్పరా? అతో గుణ ఆద్గుణ అని. అతో గుణే ఏం చెప్తుంది? ఇప్పుడు మనకి ఇప్పుడు ఆ ఉందండి, ఆ తర్వాత ఆ ఉంది. సో ఇది పదం కాదు కదా, లైక్ పదం అయితేనేమో అదేమయ్యేది ఆ అయ్యేది. ఆ, ఓకే. సో పదం కాదు కాబట్టి ఇక్కడ ఈ అకారం అనేది ఏంటిది? గుణాక్షరం. దాంతో కలిసిపోతుంది అయితే. ఈ గుణాక్షరంలో పూర్వంది కలిసిపోతుంది. పరరూపం ఏకాదశి. పరిరూప. ఓకే ఆ, ఓకే. గుణం అంటే ఏమేమి? ఆ ఏ ఐ, ఓ. ఆ, ఏ, ఓ. సో ఆ ఏ ఓ అనేవి గుణాక్షరాలు. ఓకే. ఆ ఏ ఓ. సో ఇప్పుడు ఆ ఏ ఓలు కనిపిస్తే మనకి ఏం రావాలి? ఆద్గుణ రావాలి, అతో గుణే రావాలి. ఏం రావాలి? ఓకే. అతో అతో గుణే. గుణే. ఓకే. ఓకే. సో యా, ఇక్కడ అకారం తర్వాత ఈకారం కనిపించింది. సో ఇక్కు వర్ణం కనిపించింది. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కు వర్ణాలకి గుణం చేస్తాం. అవును. గుణమైంది. ఇది గుణసంధి అని గుర్తుపెట్టుకోండి. అకారం అచ్చు తర్వాత ఇక్కు వర్ణాలు కనిపిస్తే గుణసంధి చేయాలి. అంతే. గుణసంధి ఏంటిది? ఆ ప్లస్ ఈ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఈత. ఓకే. ఆ రెండు ఓకే. కలిపి ఏ అయ్యింది. అర్థమైందా? ఒకవేళ ఈ ప్లస్ ఆ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈకో అనొచ్చి. ఎక్కువ ఎనర్జీ. దానికి రివర్స్ ఉంటే ఈకో అనొచ్చి. ఓకే. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు ఏ ప్లస్ ఆ ఇది ఉంటే ఏచ్ వర్ణం తర్వాత అచ్చు ఉంది. ఏంటది? ఏచో యవాయావహ. యవాయవః. అవుతుంది. యవాయవః. తర్వాత ఆ ప్లస్ ఏ ఉంటే ఆ ప్లస్ ఐ వృద్ధి రావాలి. సూపర్. అది ఓకే. అదండి. ఓకే. దానికి రివర్స్ ఉంటే ఏమవుతుంది, అది ఉంటే ఏమవుతుంది తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ యకారం ఉంటే, యకారం తర్వాత ఆ ఉంది, అప్పుడు సంప్రసారం. సంప్రసరణం. ఇక్కు వర్ణం వస్తుంది. ఈ ఈ వస్తుంది. రావాలి. ఈ రావాలి. అది ఓకేనా? ఓకే. అవి గుర్తుపెట్టుకోండి. ఓకే. సరే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇంతవరకు వచ్చిన తర్వాత ఫోటో తీసుకున్నారు. ఇప్పుడు నేను ఇది మలిపేస్తున్నా. మలిపే. ఇంకా ఆ, మిగతా మూడు ఉన్నాయి కదమ్మా, ఇంకా మూడు. అది చేద్దాం. ఇంకా అంతవరకు రాలేదు. అక్కువే అయిపోయింది. అది రూపం ఏంది? అక్కువే. తర్వాత నువ్వా. నువ్వా ఇదేంటిది? అది పరస్మైపదినా ఆత్మనేపదినా? ను ధాతువు. ను సవనే. పరస్మైపది. పరస్మైపది కాబట్టి ఏం రావాలి ఇక్కడ? జస్ట్ ఆ తర్వాత మ. అమ్మలో మిగులుతుంది. అనువం. తర్వాత ధూ. అనువం. ధూ. అధ్రువం. అధ్రువం. ధూ. అధువం. అధువం. సు షు. అసువం. అసువం. ఓకేనా? ఓకే ఓకే. ఇది కలర్స్ మాత్రం సూపర్ ఉన్నాయమ్మా. బాగా కరెక్ట్ గా కనబడతాయి. మంచిగా చూడతాయి.
ఎల్లో గ్రీన్ రెడ్ సూపర్ ఉన్నాయి. ఉమ్. ఇది కూడా ఒక ఫోటో తీయండి. ఆ, ఒక్క 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 నిమిషం, ఒక్క నిమిషం. ఏది? మెల్లిగా రాసుకోండి. వీటితో లంగ్ రూపం అని తెలియడానికి అక్కడ సూపర్ గా ఉన్నాయి అది. సో ఇక్కడ లంగ్ అని రాద్దాం. ఒక్క నిమిషం. ఇది యాక్చువల్గా మనం రాసే పని కూడా లేదు. అది ఏ రూపము మీరే చూడగానే చెప్పగలగాలి. ఓకేనా? జస్ట్ ఇన్ కేసు రాద్దాం కూడా. ఓకేనా? ఓకే. ఆ, ఈ ఆరు వచ్చేటట్టు రాస్తే బాగుండే మంచిగా, ఇంకా కలర్ కలర్ పెట్టి. ఏ మారు? సో ఇప్పుడు ఏంటి మనకి ఆరిటికి షార్ట్ ఫామ్ ఏంటి? దగపలం ధాగా దాగపల పువ, పలపువ. దాగపల పువ, దాగపల పువ, దాగ పల పువ. అది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఫోటో తీయండి. ఓకే. వారు ఎంబడే తీసుంటారు వారు. యా. ధాగా పలపువ ఏంటండి? ధాతువు ఘనము గణము, పది పది నకారము వికారము పురుష వచనం. వచనం. నకారం తర్వాత పురుష వచనం. ఝాన్సీ వచ్చిందా? ఓకే, ఝాన్సీ కూడా బాగానే తీస్తుంది. యా. ఓకే ఫోటో తీసినది ఇది. ఓకే. యా, ఇదండి. అర్థమైందా అందరికి? అర్థమైందండి. చాలా ధాతువులు 10 ధాతువులు లంగ్లకారంలో మిప్ మొత్తం కంప్లీట్ చేసేసినాము. తర్వాత మిప్ వస్సులో ఏమొస్తా చెప్పండి. వస్ ఉమ్. వసులో తకారము సకారం ఎట్టు అవుతుంది? ఎట్లా? నిత్యంగిత. ఏంటిది అది? నిత్యంగిత రాసుకున్నారు కదా. ఎన్నో సూత్రం అది? 6 7? 6వదా 5వదా? మూడవది మూడవది రాసుకున్నారా? నిత్యంగిత. ఓకే. సో యా, ఏంటండి? మా చెప్పండి ఇంకా. అన్ని మలిపేసి ఇప్పుడు అభిరాయండి ఇక. సో ఇప్పుడు నిత్యంగితతోనే ఏమైంది? అకారం ఆల్రెడీ అలాగే ఉంటది. అవునా? ఉంటదా ఉండదా? నిత్యం గితానా. నిత్యంగిత. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు బస్సు ఇప్పుడు ఏం చేస్తున్నాము? మనము బస్సు చేస్తున్నాము. బస్ బస్సు సకారానికి ఇత్తు సంధ్య వస్తుందా రాదా? వస్తుంది. ఆ, అలంత్యం అలంత్యంతో తీసేస్తామా? రాదు. ఏంటి? ఏం చెప్తుంది? నా విభక్తౌతు స్మాహ. ఏంటి? నా. దుష్మాహ. అది పోలేదు. తర్వాత ససజుషో రుహు చేద్దామంటే అది చేసినామా? చెయ్యలేదు. సజుషో వచ్చిందా? అది రాలేదు. ఓకే. తర్వాత మూడవది ఏమైంది? నిత్యంగిత. నిత్యంగిత ఏం చెప్పింది? ఇప్పుడు నువ్వు సకారాన్ని లోపం చేసుకో అని చెప్పింది. ఏం చెప్పింది? సకారాన్ని లోపం చేసి ఎందుకు? ఇది గిత్తులకారంగా. నువ్వు గిత్తులకారం ఎప్పుడైతే చేస్తున్నావో దాంట్లో నిత్యంగిత అనే సూత్రం ద్వారా నువ్వు దాన్ని లోపం చేసుకో అని చెప్పింది. అర్థమైందా? ఆ రెండు సూత్రాలు కాకుండా ఈ సూత్రం ద్వారా లోపం అవుతుంది, అంతేనా? ఈ సూత్రం ద్వారా ఇది లోపం కావాలి. హలంత్యం ద్వారా లోపం కాలేదు. మరి ససజుషోరుహు ద్వారా ఏమైంది? ససజుషోరుహు ద్వారా ఇది ఖరవసానయ విసర్జనీయ ద్వారా విసర్గ రావాలి, కానీ అది రాలేదు. అవునా? అది దేనికి రావాలి మరి? అది జనరల్ రూల్ అది. ఓకే, అవును. అర్థమైందా? నా విభక్తౌతు స్మహ ద్వారా ఏమైపోయింది? అది దాన్ని లోపం చేయొద్దన్నది, అంతే. అది లోపం చేయొద్దన్నది కాబట్టి ఈ క్రియ జరిగింది, నిత్యంగిత. అవునా? ఓకే, అర్థమైందా? తర్వాత అమ్మ మరి అలాగే ఉండిపోతుందా విసర్గలేవు? నిత్యంగిత ఏం చెప్పుకున్నాం? లోపం చేయమన్నది కదా సకారానికి. గిత్తులకారం చేస్తే సకారానికి లోపం చెయ్యు, ఎల్లప్పుడూ ఉత్తమ పురుషలో ఉన్నటువంటి ఏంటి సకారానికి లోపం చెయ్యు అని చెప్పింది అది నిత్యంగిత. అవును. సో సకార లోపం అయిపోతే ఏమైంది? బస్సులో వా మిగిలింది. వా మిగిలింది. సో వాకి పూర్వం ఏముంది? యా ఉన్నది. అకారం ఉంది. యా లేదు, అకారం ఉంది. ఈ వా అనేది ఏంటిది? వల్ ప్రత్యాహారమా? యై ప్రత్యాహారం. అవునా? వల్లు యై ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?
సో వల్ల అయితే ఏం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి యకార వకారాలకి లోపం జరగాలి. ఇప్పుడు యకారం ఉందా, దానికి పూర్వం వకారానికి పూర్వం ఏముంది? అకారం ఉంది, అకారం ఉంది. మరి యకారం లోపం చేస్తుందా? చేయరాదు. చేయరాదు. సో మరి ఇంకేం ఉన్నది, ఇంకా ఈ అకారం కనిపిస్తుంది, వకారం కనిపిస్తుంది, అంటే యై తీసుకురావాలి. ఇక వాళ్ళు పని చేయలేదు కదా, ఇంకొంది తీసుకురావాలి, యై తీసుకురావాలి. యై ప్రత్యయ. అదంతంగం ఉంటే యై తీసుకురావాలి. ఓకే. అప్పుడు ఏమైంది, అంగంలో ఉన్నటువంటి చివరి అక్షరానికి ఏమైంది, దీర్ఘం. దీర్ఘం. అరియావ ఏమైతుంది రూపము? అరియావ. ఉమ్, అరియావ. ఓకేనా? ఆహా. అంటే సకారం లోపం అయిపోయింది కాబట్టి ఒక బాగా మిగిలింది. ఉమ్. ఆ యాకి దీర్ఘం వచ్చింది. వాగ్ దీర్ఘం వచ్చింది. ఆర్యావ. నెక్స్ట్ అపి, అపియ. వా ఏ వర్ణం కాబట్టి దీర్ఘం వచ్చింది. అంగానికి, అంగంలో చివరి అక్షరానికి దీర్ఘం వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ కూడా అపియామ, అదియామ అన్ని అంతే కదా ఇక. చెప్పండి. అరే అపియావ, అపియావ, అదియావ, అదియావ, అక్ష్యావ, ఇది అధియావ, అదియావ, ధి, అధియావ. నెక్స్ట్ అక్షియావ, అక్ష్యావ. నెక్స్ట్ గు, గువా. అగువావ, అంతే వంగ రావాలి కదా. వచ్చింది కదా, ఆల్రెడీ మనం పెట్టేసినాం కదా. అగ్గువావ. ఇంకా అగువావ, అద్రువావ. ఇప్పుడు కువా. ఆ ఇది కువా మాత్రం అలా రాదు. ఏమొస్తుంది అక్కడ? బస్, బస్ రాదు. ఏంది? ఇట్ వహి రావాలి. ఇక్కడ ఏం రావాలి? ఇటువహి మహి. వహి. సో వహికి ఏమొస్తుంది? అకువహి. అది దాంట్లో ఏం పోతుంది మరి? సో వహి అంతేనా? అవునండి. దాంట్లో లోపాలు ఏం రావు కదా. సో ఇప్పుడు మరి లోపాలు ఏం లేవు అంటే అదే కలుపుకుంటాం ఇక. సో ఇప్పుడు మనకి ఇంకేం కావాలి? ఇక్కడ వకారం ఏంది, దేనితో మొదలైంది? యై ప్రత్యాహారం. ఏ ప్రత్యాహారం. తర్వాత ఏం కావాలి? అక్కడ దీర్ఘం కావాలి. దీర్ఘం కావాలి. అంటే ఏంటి? అకువావహి. సూపర్ అండి. అకువావహి, అకువావహి. అర్థమవుతుందా? అవును. ఓకే. నెక్స్ట్ అది ఇది ఆత్మనేపదం కాబట్టి అంతే కదమ్మా. అవునండి. ఆ, అనువా. అనువావ. సూపర్. నెక్స్ట్ పరస్పది కాబట్టి. ఇది అదువావ. మధువావ. తర్వాత అసువావ. ఓకే. ఎలా వచ్చినాయి అర్థమైందా? ఈ దీర్ఘం ఎలా వచ్చింది ఇక్కడ? అటో దీర్ఘో యయి. యై వర్ణం ఏంటి మరి? ఇక్కడ పరములో ఏముంది? వా. వా. వకారం. తర్వాత అన్నిట్లో కూడా వకారం. అవునా? ఓ, అదంతా మునిగారు ఇంత స్పీడ్ చెప్తే అలాగే అర్థం అవుతుంది. ఇదంతా కూడా చేసింది ఎందులో? లంగలకారంలో. అవునా? లంగలకారంలో మనం ఏం చేసాం? ఇది ఒకటి ఫోటో తీసుకోండి. ఇది మధ్యమ అదే ఉత్తమ పురుషలో ద్వివచనం చేసినాం. అవునా? మొదటంతా ఒక రోజులో ఒక్క వాక్యం చెప్పేవారు, ఒక్కటి చెప్పేవారు రోజంతా క్లాస్ లో. అదే. సో ఇప్పుడు చూడండి, 10 ధాతువుల్లో మొత్తము మూడు రూపసిద్ధి మొత్తం చేసేస్తున్నాం. 3 పురుషులు చెప్పేస్తున్నారు ఒకసారి. అదే కదా, 3 వచనాలు చెప్పేస్తున్నారు. అమ్మా నిన్న జరిగింది ఇదేనా? నిన్న కూడా అంతే అండి, ఇదే జరిగింది. ఇట్లాగే మీకు వీడియో పంపించాను, అందుకే మీరు మిస్ అయినరని. అదే చూస్తాను, నేను చూడలేదమ్మా. అదే. తర్వాత ఇంకేంటి? మస్. ఇటువహి మహి. ఫోటో తీయలేదా? తీసినాం. బహువచనం రాయాలి ఇప్పుడు. తీసావా? ఓకే. ఇప్పుడు ఏం కావాలి? మస్. మస్ ఏంటి? నిత్యంగిత. వస్సులో ఏమైంది? వస్సులో ఏమైంది? స్వీకారం. మస్. నిత్యంగితతో లోపం జరగాలి. లోపం జరుగుద్ది. నిత్యంగితతోనే లోపం జరిగింది. ఓకే. యా. సో ఇప్పుడు చెప్పండి. మా ఉంటుంది. మా ఉంటుంది.
సో అప్పుడు ఏమవుతుంది? మా అనేది ఏంటిది? యై ప్రత్యాహారమేనా కాదా? ఐ ప్రత్యాహారమే. కాబట్టి ఏం రావాలి? దీర్ఘం అంగానికి రావాలి. అదంత అంగానికి దీర్ఘం. దీర్ఘం రావాలి. సో ఇప్పుడు ఏమైంది? ఉమ్. అరియామ. అంతేనా? అంతే. హరియామ. హరియామ, అపియామ, ఆ, అదియామ, ఆ, ఉమ్. అక్షియామ, ఆ. అద్రువామ, గువామ, అగువామ. అగువామ, అద్రువామ, ఉమ్. అకువా, వహి, మహి. ఏం రావాలి ఇక్కడ? మహి. మహి. అకువా మహి, అకువా మహి, ఉమ్. వావ్. అనువా, 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 మ. అనువామ, అనువామ. అనువామ, అధువా, అదువామ, ఇక్కడ అసువా. మా, అసువామ. చాలా సింపుల్ ఉందా? ఇంకా రెండు ఉన్నాయి కదమ్మా. అన్నీ అయిపోయినాయి. ఈయన సాయంత్రాన్ని చదివించి స్ట్రాంగ్ అయిపోయారండి ఈయన. అదే కదా. సో అరే ఇది ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కొన్ని. ఆ, మేడం మేడం ఎప్పుడు మేడం ఒక్కసారి మా చేత ఈ లంగ్లకార సూత్రాలు ఒక్కసారి చెప్పించరా? మార్నింగ్ మీరు ఇలా చెప్పిస్తున్నారు కదా సూత్రాలు, అవునండి. అది అలా ఒక్కసారైనా లంగ్లకార అని చెప్పి ఈ సూత్రాలు వస్తాయని ఇప్పుడు మునిగారు ఒకసారి. స్టార్ట్ చేస్తారు. మునిగారు అమ్మ ఇప్పుడు మీరు రాసుకున్నారు. శుభలక్ష్మి అమ్మగారు, మీరు మార్నింగ్ చెప్పండి. వచ్చారా? వచ్చాను సార్, వచ్చాను. అలాగా. ఓకే. తాను అక్కడి కోడి ఇక్కడ వాడుతున్నాను అనమాట. మరి అంటే నిన్న నాకేంటో అర్థం కాలేదు, అంతా స్పీడ్ గా అయిపోయినట్టు అనిపించింది. అంటే ముందు 2-3 రోజులు మిస్ అయ్యాను, దాంతో నాకు అర్థం కాలేదు. ఇవాళ బాగుంది, క్లారిటీ ఉంది నాకు. అదే ఇదే సేమ్ థింగ్ ఇట్లాగే చేసినాం మనం నిన్న కూడా. అదే అదే ఫోటోలు. అదే అంటే సూత్రాలు మర్చిపోతే, స్ట్రైక్ అవ్వకపోతే ఇంకేం అర్థం కావట్లేదు. అందుకే ఇప్పుడు సూత్రాలు రాసుకున్నారు. ఉంటాయి. అదే అదే మునిగారు ఇప్పుడు మీరు రాసుకున్నవి అవన్నీ ఒక్కసారి చెప్పండి. మునిగారు అమ్మ, ఈ సూత్రాలు చెప్పనా? ఆ ఇప్పుడు రాశారు కదా, రాయించాను కదా. ఇతశ్చ చెప్పండి. ఆ, లంగ్లకారం చేస్తున్నప్పుడు గమనించవలసిన సూత్రాలు. ఆ, ఒకటి ఇతశ్చ. సంఖ్యనైతే రాయలేదమ్మా నేను, మరి అవసరం లేదు, అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. రెండవ సూత్రము ఉమ్. తింగ్ ప్రత్యయాలది. తస్ తస్ తామ్, అదేదో అది సరిగ్గా రాయలేదు. తస్ తస్ థమ్ తామ్ తామ్. తామ్ తామ్ తామహ, తస్ తస్ తమ్ తామ్ 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 తామహ. ఎవరినో తంతం అంటున్నారు. తమ్ తమ్ తామహ. తస్ తస్ తాం తాం తం తామహ. అమ్మ మీరు చెప్పండి, ఏదేంటి మన విజయదుర్గ గారు. తాం తం తామ. తామహ. తామ్ తమ్ తామహ. తామహ. తర్వాత నిత్యోంగిత. నిత్యోంగిత. మూడవది నిత్యంగిత. 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 తర్వాత నాలుగవది అతో దీర్ఘో యై. యయి యయి కాదు. యయి. అతో దీర్ఘో యయి. ఉత్తమం, సూపర్. అతో దీర్ఘో 6. యయి. ఇంకా అటచ్చ. ఆటచ్చ. 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 ఆకి దీర్ఘం పెట్టండి. ఆటచ్చ. పెట్టుకున్నానండి, చదవడమే పొరపాటు. ఓకే. ఆటచ్చ. తర్వాత లుంగు లంగ్ రింగ్. లుడుదాత్తాహ. ష్వడుదాత్తః. వడుదాత్తః. లుడుదాత్తహ. నెక్స్ట్ అతో గుణః. పరరూపం. అతో గుణే. అతో గుణే పరరూపమా. పరరూపం వస్తుంది. ఉత్తమం. నెక్స్ట్ ఇంకా అంతేనా? తర్వాత అంతే. తర్వాత ఇది దీర్ఘ యయి కూడా చెప్పొచ్చు. చెప్పిండ్రు, చెప్పేసాము. 4. ఇంకోటి ఏది? 7 సూత్రాలు చెప్పిండ్రు ఇప్పుడు వారు. అంతే. నా విభక్తో తుష్మ, అది కూడా చెప్పాలా? అది అవసరం లేదు, అవన్నీ ఇక వేరే, అవి ఇక మీకు తెలిసిన సూత్రాలు అవన్నీ. ఇప్పుడు గిత్తు లకారంలో సంబంధించినవంటే ఇవి. ఓకే, ఇంకా అవి కూడా రాసుకోండి, మీరు పక్కన రాసుకోండి అవి. వడుదాత్తః తర్వాత ఇంకోటి ఏదో చెప్పారండి, అది రాసుకోలేదు. వీటికి అవసరమయ్యే సూత్రాలను రాసుకోండి, వాటికి జస్ట్ సహాయక సూత్రాలు. అది రాసుకున్నాను. ఈ ఆరోది కాకుండా ఇంకోటి ఏదో చెప్పారు అనుకున్నా. ఏంటమ్మా? ఈ ఆరోది కాకుండా ఇంకోటి ఏదో చెప్పారు అనుకున్నాను. 7 చెప్పాను. అవును,
ఏడు ఏడు నేను అడిగేది. మీరు ఏమేమి రాస్తున్నారు అతో ఏహే కూడా రాసుకుంటుంది. అతో అతో హే హే ఏ లంకెలకారంలో అదెందుకు ఇది ఇక్కడ ఇప్పుడు ఇవాళ చేయలేదు కదా అది. అతో హే హే లేదు, అదొద్దు. ఇవాళ మనం ఇవి ప్రాక్టీస్ చేసిన వాటిలో ఏ సూత్రాలు వచ్చాయి అన్నది ఒకసారి అంతే. అంతే, అది లోటుకి వస్తుందమ్మా, లోట్లో అది వస్తుంది, ఇవి అవసరం లేదు అది ఇక్కడ. యా ఒకటి చిన్న చిన్న ప్రశ్నలు అడగండి. అడుగుతా, అంటే కొంచెం ఇంకా మీరు ఇక memory అయితే. సూత్రాలు అడిగారు కదా, అందుకనే ఓకే. సో ఇప్పుడు మనకి ఉత్తమ పురుషలో సకార లోపం ఎలా అయ్యింది సుబ్బలక్ష్మి గారు? నిత్యంగిత అనే సూత్రం ఎందుకు అంటే గిత్తులకార. గిత్తలకారంలో ఏం కావాలి ఎల్లప్పుడూ? ఎప్పుడు అది సకార లోపం నిత్యంగిత అన్న దాంతోనే చేస్తాము. అది ఉత్తమ ఎక్కడెక్కడ వస్తుంది? పురుషులోనే ఉత్తమ పురుషులో ద్వివచనం బహువచనానికే కదా. అంతే అండి, అంతే. ఎక్కడెక్కడ వస్తుంది అది? ఉత్తమ పురుష అంటే మనకి రెండుట్లో ఉన్నది కదా, మొత్తం 6 ప్రత్యయాలు ఉన్నాయి. ఇట్ వహి మహింగ్, తర్వాత మిప్ వస్ మస్. మిప్ప బస్సు మస్సు. ఉత్తమ పురుష అనగానే ఈ 6ని తీసుకొచ్చుకోవాలి. అందులో సకారం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ లోపం చేయాలి. లోపం చేసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకేమని అర్థమైంది? ఈ రెండింటికే ఉన్నదని అర్థమైంది, అవునా? వస్సు మస్సు అంతే. ఉత్తమం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రియామ, ఇక్కడ యాకి దీర్ఘం ఎలా వచ్చింది మునిగారు? రియామ యాక్ దీర్ఘము హరియామలో ఆ యాకి దీర్ఘం ఎలా వచ్చింది? అంటే సూత్రం ద్వారా చెప్పాలా? మీకు ఎట్లా అర్థమైతే అట్లా చెప్పండి, సూత్రం తర్వాత ఫస్ట్ అర్థమైంది చెప్పండి. రియామంటే ఇక్కడ అదో గుని చివరిగా మనకు మకారం వచ్చిన తర్వాత రియా ప్లస్ మకారం ఏ వర్ణమో చెప్పండి. ఉత్తమ పురుష ఏకవచనం. అది ఏ వర్ణము? మా అనేది ఏ వర్ణం? యై వర్ణం. యై వర్ణము కాబట్టి యై వర్ణముకు ముందు అదంతంగము లోపల అకారము ఉండదో చూసుకోవాలి. ఒకవేళ యాలో అకారం ఉంది కాబట్టి ఆ అంగానికి అతో గుణో యయి ద్వారా దీర్ఘం వస్తుంది. గుడ్ గుడ్. అతో గుణే యయి, అతో గుణే. ఓకే, అయ్యో అతో దీర్ఘ ఏం చెప్తున్నారు మీరు? అది ఇది కలిపేశారు. అదే కదా, అతో దీర్ఘో యయి. దీర్ఘో యయి. రైట్. కానీ చాలా బాగా మునిగారు చాలా బాగా చెప్పారండి. ముందు అది అప్రిషియేట్ చేయాలి. చిన్న మిస్టేక్ అది, కానీ చాలా బాగా చెప్పారు. అతో దీర్ఘో యయి. కరెక్ట్. అనంత్ గారు మీ మాట ఎక్కువ వినిపిస్తుంది. సో ఇప్పుడు ప్రశ్న ఇక్కడ అది ఆరియామాలో అకారం ఎలా వచ్చింది ముందు? అంటే అది హలుతో స్టార్ట్ అయింది కాబట్టి అటశ్చ అనేది అటు ప్రత్యయం వస్తుంది. అటు ప్రత్యయం వస్తుంది కాదు, లంగులకారం కాబట్టి. లంగులకారంలో చేస్తున్నాం. సూత్రంలో ఏం చెప్పుకున్నాం మనము అప్పుడు? లింగ్ లింగ్ మళ్ళీ చెప్పండి. లుంగ్ లంగ్ రింగ్ ష్వడుదాత్త. దాని ద్వారా ఈ లకారాల్లో హల్తో స్టార్ట్ అయితే అట్ వస్తుంది, అచ్చుతో స్టార్ట్ అయితే ఆట్ వస్తుంది. అచ్చుతో స్టార్ట్ అయితే ఆట్ వస్తుంది. ఉత్తమం. అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది అది చెప్పండి. హల్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ హల్తో స్టార్ట్ అయింది కాబట్టి వచ్చింది. అట్ట వచ్చింది. టకారం హలంత్యం ద్వారా ఇత్తు సంజయం కాబట్టి ఆ మిగిలింది. అలా చెప్పాలి. ఓకే, ఉత్తమం. సూపర్ అండి. నెక్స్ట్ ఈరోజు కామ్ గా ఉన్నది శోభనాద్రి గారు. శోభనాద్రి గారు ఉన్నారా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఓకే, సో ఇక్కడ మనకి మహి ఇది ఎందుకు వచ్చిందండి? మహి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బహువచనంలో ఉత్తమ పురుష బహువచనంలో దాన్ని తింగ్ ప్రత్యయం మహిం కదా.
దానికి ఇత్సంజ్ఞ చేస్తే మహి మిగులుతుంది. ఓకే. సో ఇప్పుడు మహిలో మనకి హీ కనిపిస్తుంది, అవునా? అవును. వికారం కనిపిస్తుంది. మరి ఇక్కడ ఉమ్. ఇతష్ట రాదా? ఇక్కడ రాదమ్మా. ఎందుకని? ఏమడిగారండి? మహింగులో మీకు ఈ గుణం రాదా అని అడుగుతున్నారు. గుణమా నేను అడిగింది? ఆహా, మీరు కాదు. ఏమడిగారు? అది ఇతచ్చ రాదా ఇకారం పోయి అని అడిగారు. ఉమ్. వస్తుందా ఉమ్. రాదా? ఎందుకు రాదు? హితచ్చ ఎందుకు రాదు? ఉమ్. ఇది ఉత్తమ పురుషులో రావు కదమ్మా. ఉమ్. ఉత్తమ పురుషులో అట్లుందా? ఆ సూత్రంలో ఏమైనా ఉందా? ఇతష్ట సూత్రంలో ఇతస్య సూత్రంలో అట్లా ఏం లేదు. లేదు. ఉమ్. మీరే చెప్పాలమ్మా. ఎందుకంటే మహింగ్లో ఉమ్. అది ఇంగ్ అనేది అది మహింగ్లో ఓన్లీ గకారము పరస్మైపదికి కదా ఇత్సంజ్ఞ మేడం. గకారం ఇతశ్చ ఇత్సంజ్ఞ లోపం సూత్రము ఉంటుంది. ఆ, పరస్మైపది యొక్క ప్రత్యయానికే కదా వస్తుంది. ఎలా చెప్పిండ్రు? ఎక్కడ చెప్పిండ్రు? అది చెప్పారా ఎక్కడైనా? అది ఇతస్య అనేది పరస్మైపదికే వస్తుందని కాదు సూత్రం ఉంది అలా కదమ్మా. కాదు. అలా గిత్తులకారులు గితస్థ వస్తుంది వదిలేండి. ఇప్పుడు ఉమ్. మహింగ్లో గకారము హలంతంతో పోతుంది. ఇంక దాంట్లో ఇంకేం పోవడానికి లేవు, అంతే. మహి ఎందుకు ఉంటుంది. లేదు? సుబ్బలక్ష్మి గారు కొంచెం వస్తున్నారు, చెప్పండి. యా, ఇంకా 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 వారు అది ఇంకెవరైనా ఏమైనా ఓన్లీ చెప్తారా? పరస్మైపదికి అని అంతే చెప్పారు మేడం. అంతే. లింగ్ లకారములో అది గిత్తు లకారం ఏదైతే పరస్మైపదిలోనే ఉందో, గిత్తు లకారం ఏదైతే ఉందో అది జస్ట్ పరస్మైపదికి మాత్రమే వస్తుంది. ఇకారానికి లోపం అని చెప్పారు ఆ సూత్రంలో క్లియర్ గా. ఎందుకు అక్కడ అమ్మ మ్యూట్ పెట్టుకోరా? కాదు, ఏ సూత్రంలో చెప్పారు? ఒక్క నిమిషం. మీరే చేయండి అమ్మా. తీసేయండి. మ్యూట్ చేయండి. అదేలే. యా. సో ఇక్కడ అండి, ఇక్కడ మహింగ్ అనేది ఉంది కదా. సో మహింగ్లో గకారం విత్ సంజ మహి ఉంది. సో మహిలో మనం ఏమన్నాము? ఈ గిత్తులకారాలు చేస్తున్నప్పుడు ఈతశ్చ తీసుకురావాలి అన్నాం, అవునా? ఈతశ్చ ఏం చెప్తుంది? ఇకారాన్ని లోపం చేయమని చెప్తుంది. ఏం చెప్తుంది అది? అందులో ఇకారానికి ఉన్నటువంటి లోపం. ఇకారం అది లోపం. కానీ పరస్మైపదిలోనే చేయాలని చెప్తుంది. అది ఎక్కడ అది చేయాలని చెప్పింది? అది పరస్మైపదిలో మాత్రమే. ఓకే. గిత్తులకారాల విషయాలలో ఎక్కడ చేయాలి? పరస్మైపది ప్రత్యయాలకు వచ్చినటువంటి ఏంటి ఈకార లోపం మాత్రమే చేయాలి అని చెప్పింది అది. ఇక్కడ ఈ సందర్భంలో ఇది ఆత్మనేపది కాబట్టి వర్తించదు. అదే అండి. ఓకేనా? మీరు చెప్పాల్సిన విషయం అది. ఓకే. ఓకే. తమాం. అందుకని మిమ్మల్ని అడిగాను. అమ్మ, ఇది ఏ సూత్రంలో చెప్పింది? ఇతశ్చలోనే చెప్పిందా? ఏంటి ఇతశ్చ? ఇదేమైంది? ఇప్పుడు మీరు చెప్పింది పరస్మైపదిలో మాత్రమే చెయ్యాలి అన్నది. అది పరిభాష అయి ఉండాలండి. పరిభాష ఎందుకు? దాంట్లోనే అది ఎందులో? ఏ సూత్రంలో? ఇతశ్చలోనే చెప్పారు. ఓకే. ఓకే. ఇతశ్చలో. పోయింది మనది. ఓకే. సమయ అభూత్ కవిత. అవునండి. అవును, గేమ్ ఆడలేదు కదమ్మా. ఏం ఆడలేదు. రేపటికి వాయిదా గేమ్. వాయిదా. ఓకే. యా. ఓకే. మునిగారు జడ్జి. ఒక్కసారి ఇంకొకటి ఒక ప్రశ్న అడుగుతాను. ధాగ పల పువ్వ ఎవరు చెప్తారు?